నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. హైడ్రా ఈ పేరు వింటే ఒకప్పుడు ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మన ఐఏఎస్ ఆఫీసర్ రంగనాథ్కి, ఆయన వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊహించని బిగ్ షాకులు తగులుతున్నాయి. మేము ఎవరిని వదలం, ఎక్కడ ఆక్రమణ ఉంటే అక్కడ బుల్డోజర్ దిగుతుంది అని తొడగొట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సాక్షాత్తు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు దిమ్మ తిరిగేలా మొట్టికాయలు వేసింది. అబ్బో, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు. మీరేమైనా అలవాటు పడిన నేరస్తుడిలా మారుతున్నారా ఏంటి అని కోర్టు ప్రశ్నించేసరికి పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. అసలు కోర్టులో రంగనాథ్కి ఎదురైన ఆ చేదు అనుభవం ఏంటి? ప్రైవేట్ ఆస్తి వివాదాల్లో ఆయన చేసిన నిర్వాకం ఏంటి? ఈ హైడ్రా దెబ్బకి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం నిజంగానే కష్టమేనా? ఈ రోజు మన ఈ స్పెషల్ స్టోరీలో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. కథ హైకోర్టు ప్రాంగణంలోనే స్టార్ట్ అయింది. మన కమిషనర్ ఎంతో దర్జాగా తన కారులో విఐపి ప్రవేశం కోసం గేట్ నెంబర్ 6 వైపు వెళ్లారట. తీరా అక్కడికి వెళ్లేసరికి సెక్యూరిటీ సిబ్బంది హ్యాండ్ సిగ్నల్ ఇచ్చి ఆపేశారు. సార్, విఐపి గేట్ మీకోసం కాదు, ఆ గేట్ నంబర్ 4 ఉందే, అది సామాన్యుల వెళ్లి గేటు, అటువైపు దారి తీయండి అని సూచించారు. దాంతో వేరే దారి లేక గేట్ నెంబర్ 4 దగ్గర జనాల మధ్యలో కార్ పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ కోర్టు లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఆరంభమే అలా చేదుగా మొదలైతే లోపల ధర్మాసనం ముందు ఎదురైన సీన్ నెక్స్ట్ లెవెల్ అంతే. చట్టానికి ఎవరు అతీతులు కారు అని అధికారులు డైలాగులు కొట్టడం మన రోజు చూస్తూనే ఉంటాం. కానీ అదే చట్టం ఆ అధికారుల పనితీరుపై ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో ఆ రోజు కోర్టు హాల్లో లైవ్ గా కనిపించింది. సరే, కోర్టు హాల్లో అసలు ఏం జరిగింది? ఒక ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా వ్యవహరించిన తీరుపై ధర్మాసనం నిప్పులు చెరిగింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడం ఏంటి? పదే పదే కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మం ఏంటి అని నిలదీసింది. న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని ఆర్డర్స్ అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా పోవడం ఏంటని ఘాటుగా ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన మీకు అలవాటుగా మారిందా? ధిక్కరనే పరిపాటిగా మార్చుకున్నారా అని ప్రశ్నిస్తూ ఇక్కడ బాధితుడు కేవలం పిటిషనర్ మాత్రమే కాదు, స్వయంగా కోర్టు అని కుండపత్తలు కొట్టింది. అంతేకాదు, సర్కార్కి అధికారులకి క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది ధర్మాసనం. నీటి వనరులు, నాలాలు, కాలువల పరిరక్షణ పేరు చెప్పి కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి యజమాని అనుమతి లేకుండా ప్రైవేట్ భూమిలో అడుగు పెట్టకూడదన్న ప్రాథమిక సూత్రం తెలిసి ఎలా మర్చిపోతారు అని ఊపిరాడకుండా ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు హైడ్రా పనితీరుపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి అనడానికి కారణం ఈ ఊగిసలాట వైఖరే. ఫాతిమా కాలేజీ ఉదాంతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే నవ్వులాటగా అనిపిస్తోంది. ఫాతిమా కాలేజీ FTL పరిధిలోనే ఉంది, ఖచ్చితంగా కూల్ చేస్తామని కమిషనర్ ప్రకటన. అయ్యయ్యో, అక్కడ పేద విద్యార్థుల భవిష్యత్ ముడిపడి ఉంది, మేము దాని జోలికి వెళ్ళమని యూటర్న్. అసలు ఆ ఫాతిమా కాలేజీ FTL పరిధిలోనే లేదు బాబోయ్ అని ఇంకో ప్రకటన. ఒక్క కాలేజీ విషయంలో అన్ని రకాలుగా మాటలు మార్చితే జనాలు నమ్మాలా? పైగా కోర్టు మొట్టికాయలు వేసే వరకు ఈ మాటల ఆట నడుస్తూనే ఉంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చెందిన కోడి చెరువు విషయంలోనైతే ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన అధికారిక ప్రకటన లేదు. ఒకవైపు సామాన్యుల ఇళ్ల మీదకి బుల్డోజర్లు తీసుకెళ్లడం, మరోవైపు పెద్దలు అనుకూలమైన వాళ్ళ దగ్గర ఊగిసలాటం. హైడ్రా సెలెక్టివ్ గా టార్గెట్ చేస్తోందా అనే అనుమానాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి కారణమైంది. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వద్దాం. అధికారుల అతి ఉత్సాహం లేదా అనాలోచిత నిర్ణయాలు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటాయి? ఖచ్చితంగా ప్రభుత్వం మెడకే. రంగనాథ్ చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఇరకాటంలో పడుతున్నారు. హైడ్రా చేసిన ప్రతి తప్పుకు కాంగ్రెస్ ప్రభుత్వం సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తోంది. ప్రజల్లో ఇప్పటికే ఒక రకమైన భయాందోళన, అసంతృప్తి మొదలయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా చేసిన గందరగోళం దెబ్బకి రాబోయే ఎన్నికల్లో రాజధాని పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవడం కూడా గగనమే అనే టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. హైదరాబాద్ లోనే కాదు, ఈ ప్రభావం యావత్ తెలంగాణ రాష్ట్రంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్రమణలను తొలగించడం మంచిదే, కానీ చట్టాన్ని, కోర్టు ఉత్తర్వులను, మానవీయ కోణాన్ని పక్కన పెట్టి పనిచేస్తే మంచి పేరు రావడం దేవుడెరుగు. ప్రభుత్వాల పతనానికే అది పునాది వేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హైకోర్టు ఇచ్చిన ఈ గట్టి షాక్ తర్వాతైనా హైడ్రా తన వైఖరిని మార్చుకుంటుందా?
లేదా ప్రభుత్వం దీనిపై ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? వేచి చూడాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.